కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశానని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి. ఈరోజైతే కిచెన్ క్లీనింగ్లో భాగంగా ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేస్తున్నా. ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎంతసేపులే తొందరగానే అయిపోతుంది అనుకున్నా. కాకపోతే ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి నాకు 1 డే పట్టేసిందండి. పూర్తిగా డీప్ క్లీన్ చేశాననమాట. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూనే ఉంటా. కాకపోతే ఇంత డీప్ క్లీన్ ఎప్పుడు చేయలేదు. అందుకే ఎక్కువ టైం పట్టింది అనుకుంటా. ఇక్కడ చూపిస్తున్న వస్తువులన్నీ కూడా ఫ్రిడ్జ్లోనివే అనమాట. ఇన్ని వస్తువులు ఫ్రిడ్జ్లో ఎక్కడ పట్టాయా అనేసి నాకే డౌట్ వేసింది. అన్ని వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడవక్కడ పెట్టాలి కదండి. అందుకే ఎక్కువ టైం అయితే పట్టేసింది అనమాట. ఇక్కడ డోర్కి ర్యాక్స్ ఉంటాయి కదా, సెల్ఫ్లు, వాటిల్లో అయితే నేను ఎప్పుడు కూడా రీయూజబుల్ టవల్స్ని వేస్తూ ఉంటాను. ఒకవేళ అవి ఏమైనా పాడైనా కూడా ఆ టవల్స్తోనే నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసి మళ్ళీ వేసేదాన్ని. ఈసారి కూడా రీయూజబుల్ టవల్స్ని వేద్దాం అనుకుంటున్నా. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దండి. ముందైతే పవర్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అస్సలు నమ్మలేకపోతున్నాం. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కదా. అందుకనేసి ముందైతే పవర్ ఆఫ్ చేసేసి ప్లగ్ కూడా రిమూవ్ చేసిన తర్వాతే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మీరు ఎవరైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తే ఖచ్చితంగా పవర్ ఆఫ్ చేసిన తర్వాతే స్టార్ట్ చేయండి. ముందైతే మొత్తం అంతా నీట్గా తుడిచేసి ఆ తర్వాత కాలిన్ పెట్టి నీట్గా తుడుచుకున్నాను అనమాట. ఎక్కడ మరకలు అవి లేకుండా కాలిన్తో తుడిచేస్తే మనకి చాలా నీట్గా వచ్చేస్తుందండి. కొంతమంది అయితే ఈ ఫ్రిడ్జ్ని వాటర్ పోసి కూడా కడిగేస్తున్నారు. అలా అయితే అసలు చేయకూడదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కదండి, వీలైనంత జాగ్రత్తగా ఉంటే మంచిది. నేనైతే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. లోపల బయట అంతా కూడా కాలిన్తోనే తుడిచాను అనమాట. పైన ఫ్రిడ్జ్ పైన ఉండే కవరు ఇవన్నీ కూడా వాషింగ్ అయితే వేసేసాను. ఫ్రిడ్జ్ నీట్గా తుడిచేసిన తర్వాత లోపల ఉండే సెల్ఫ్లు అయితే సర్దుతున్నాను. ఇవి వచ్చేసి గాజుతో చేసినవండి. అందుకనేసి నేను అసలు వాష్ చేయలేదు. ఎక్కడైనా చేయి జారితే మళ్ళీ బ్రేక్ అయిపోతాయి అని చెప్పేసి వీటిని అయితే అసలు వాష్ చేయడానికి ఇష్టపెట్టుకోలేదు. ఈ డోర్కి ఉండే సెల్ఫ్లు మాత్రం అన్నీ నీట్గా వాష్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టి అవి ఆరిన తర్వాత మళ్ళీ వాటికి సెట్ చేశాను. అందుకే నాకు ఎక్కువ టైం తీసుకుంది. పండుగలు వస్తున్నాయంటేనే భయమేస్తుంది నిజంగా. ఈ పనులన్నీ చేయలేక. నా పెళ్ళికి ముందైతే అసలు ఏ పని చేసేదాన్ని కాదు. అన్నీ మా అమ్మ చేసుకుంటే పండగ పూట వండేసి పెడితే తినేసేదాన్ని అనమాట. ఇప్పుడు మాత్రం అన్నీ చేసేసరికి చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ ఎంత కష్టపడేదో. ఇంకా లోపలంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇవి బ్యాక్ సైడ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనము లోపల క్లీన్ చేసి వెనకైతే వదిలేస్తూ ఉంటాం కదా. వెనక్కి కూడా చిన్న పెయింట్ వేసుకునే బ్రష్ సహాయంతో అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇలాంటి బ్రష్తో చేసుకుంటే లోపల వెనక పక్క ఉండే ధూళి కూడా వదిలేస్తుంది. ఇంకా లోపల ర్యాక్స్ అన్నీ కూడా ఆరిపోయాయి అనమాట. అవన్నీ తెచ్చి ఎక్కడవక్కడ ఫిట్ చేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాట్స్ కూడా వాష్ చేసేసి మళ్ళీ నీట్గా ఎక్కడవక్కడ పెట్టేశాను అనమాట. నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈ సెల్ఫ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ రీయూజబుల్ టవల్స్ని కొత్తవైతే వేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.